నాయ బ్రాహ్మణ జన జాగృతి ఆధ్వర్యంలో శనివారం నాడు సంఘ రాష్ట్ర కార్యాలయంలో భారతరత్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి నాయ బ్రాహ్మణ ఆనిముత్యం కార్పొరి ఠాగూర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పునంతల బాలకృష్ణ మాట్లాడారు. వారి 102వ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా అతనికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఒక అట్టడుగు స్థాయి నుంచి పేద బడుగు బలహీన వర్గాల నుంచి దేశ స్థాయి నాయకుడిగా ఎదిగి భారతరత్న అవార్డు సాధించే వరకు, అదేవిధంగా బీహార్ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ దేశ రాజకీయ చరిత్రలో తనకంటూ ఒక చరిత్రను లిఖించబడేటటువంటి ఆ స్థాయికి ఎదిగినటువంటి కర్పూరి ఠాకూర్ ఎవరైతే ఉన్నారో మన నాయ బ్రాహ్మణులందరికీ కూడా ఆయన ఈరోజు ఒక ఆదర్శప్రాయుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులందరూ కూడా ఈ సందర్భంగా లోకనాయకుడు కర్పూరి ఠాకూర్ గారి జయంతి కార్యక్రమాలను ప్రతి ఏటా నిర్వహిస్తూ అతని అడుగుజాడలో నడుస్తూ కింది స్థాయి నుంచి ఒక దేశ నాయకుడిగా ఎదగడానికి అతడు ఏర్పరిచినటువంటి ఆ మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో మనమందరం నడుస్తూ ఆయన మార్గాన్ని అనుసరిస్తూ ఆయన దారిలో నడుస్తూ అతని ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం అతని జీవితాన్ని మనం ఒక ఆదర్శంగా భావించి అతని అడుగుజాడల్లో నడిచే క్రమంలో అతని స్థాయికి ఎదగడం కోసం ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణుడు కూడా ఆయన జీవిత చరిత్రను తెలుసుకొని ఆయన మార్గంలో నడిచి మనము కూడా రాజకీయాల్లో అత్యధిక స్థానాల్లో పోటీ చేయడం ద్వారా కావచ్చు, అత్యధిక సీట్లు గెలవడం కావచ్చు, వచ్చిన ప్రతి ఎన్నికల్లోనూ మన యొక్క ఉనికిని చాటడం ద్వారా మనం ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం అనేది సాధ్యమవుతుంది. ఆ క్రమంలో మనం ఆయన యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో రాజకీయ రంగంలో కావచ్చు, ఆర్థిక రంగంలో కావచ్చు, సామాజికంగా కావచ్చు, మనం అన్ని రంగాల్లో కూడా ఎదగడం కోసం ఆయన జీవితాన్ని మనం ఒక మార్గనిర్దేశకంగా భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ క్షణం నుంచి మనం ప్రతి ఏటా కూడా ఆయన జయంతి కార్యక్రమాలను ఒక ఘనంగా నిర్వహించాలనేటువంటి ఒక సంకల్పాన్ని తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఆ రకంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.